నువ్వుల పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్, టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది చేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్గా తినేదానికంటే ఒక 2 ముద్దలు ఎక్కువగానే తినేస్తాం అనమాట. మనం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో అప్పటికప్పుడు తయారు చేసుకునే నువ్వుల పచ్చి పులుసుకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మొదలు పెట్టేద్దాం. ముందుగా ఏంటంటే మనం చింతపండు నానబెట్టేసుకొని ఇలా గుజ్జు రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇది ఒక్కటి మనం ముందుగా కొంచెం ప్రాసెస్ అనేది స్టార్టింగ్లో పెట్టేసుకుంటే మిగతాది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. నువ్వులు మనం ఏ డిష్ తయారు చేసుకున్నా పచ్చిగా అనేది ఎక్కువగా వాడము, కొంచెం వేయించుకోవాలి. అప్పుడే ఏంటంటే దానికి కమ్మదనం అనేది పెరుగుతుంది. సో ఇక్కడ కూడా నేను నువ్వులు వేయించుకుంటాను. సో మనం తయారు చేసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలి. చిటపట్లాడేంత వరకు మనం వేయించుకోవాలి. సో పచ్చి వేసుకుంటే ఏంటంటే కొంచెం వగర్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైనా మనం ఏ డిష్ తయారు చేసుకున్నా కొంచెం వేయించి చేసుకుంటే చాలా బాగా వస్తుంది, కొంచెం కమ్మదనం అనేది పెరుగుతుంది అనమాట. సో చాలామంది కూడా పిల్లలు ఏం చేస్తారంటే అలా నువ్వులు వేయించి అలా పక్కన పెట్టేస్తే తీసుకొని తినేస్తూ ఉంటారు. ఎందుకంటే అంత బాగుంటాయి నువ్వులు, వేయించిన నువ్వులు. ఓకే, సో మరీ ఎక్కువ ఫ్లేమ్ పెట్టకూడదు, మీడియంలో పెట్టేసి ఇది నడిపిస్తూ ఉండాలి. చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి గింజలు ఇవి తొందరగానే వేగిపోతుంది. ఓకే, చిట్పట్లాడడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, చిట్పట్లాడడం మొదలగానే మీడియం కాస్త సిమ్లోకి చేసేసుకోవాలి. ఎందుకపోతే స్టవ్ మొత్తం నువ్వులు పడిపోతాయి, బయటికి వెళ్ళిపోయి అలా పగులుతాయి అన్నమాట. ఓకే, సో ఇవి మనకు రెడీ అయిపోయాయి నువ్వులు. దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఓకే, సో జార్లోకి వేసేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దీంట్లో పచ్చిమిరపకాయలు మన స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. కొంచెం కమ్మదనం పెరుగుతుంది ఇలా ఆయిల్తో మనం కొద్దిగా వేడి చేసుకొని వేసుకుంటే. సో చాలామంది కూడా ఇలా నూనెతో వేడి చేసుకొని కొంచెం ఉప్పు జల్లుకొని సైడ్లో తింటూ ఉంటారు. మెయిన్గా మనం సమోసాలు కానీ కచోరీలు కానీ తినేటప్పుడు అలా ఆయిల్లో ఫ్రై చేసిన మిర్చి వేస్తారు కదా, బాగుంటుంది అన్నమాట కాంబినేషన్ అది. దీంట్లో కొద్దిమంది వెల్లుల్లి కూడా వేసుకుంటారు, అది మీ చాయిస్. ఆ ఫ్లేవర్లో కావాలనుకుంటే కొంచెం వెల్లుల్లి కూడా క్రష్ చేసి కొద్దిగా నూనెలో అలా లైట్గా వేయించేసి పేస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు సరిపోతుంది. సో దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం మనకు ప్యాన్ కొద్దిగా డ్రై చేసేసుకొని జీలకర్ర కొద్దిగా వేయిస్తున్నాను నేను, ఎందుకంటే వేయించిన జీలకర్ర మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది ఆయిల్ లేకుండా. కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ కొంచెం ఓపికతో చేసుకుంటే సూపర్గా వస్తుంది మనం చేసుకునే.
ఆ వేడి అనేది మనకు సరిపోతుంది. చూడండి ఆల్రెడీ కలర్ అనేది మారిపోతూ ఉంది. ఓకే, సో దీన్ని కూడా మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ నువ్వులు, పచ్చిమిర్చి, అలాగే జీలకర్ర వీటిని కలిపేసి ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే, సో ముందుగా దీన్ని మనం కొంచెం ఒక్కసారి ఇలా పొడిలా చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ కొంచెం వాటర్ వేసేసుకుని సో నువ్వులు కాబట్టి అడుగు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఒకసారి అంతా కూడా అది తీసేసుకొని ఫైన్ పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఓకే, మనకు పేస్ట్ ఇలా రెడీ కావాలి. సో మెత్తగా దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక బౌల్, ఇక్కడ మళ్ళీ నేను స్టవ్ ఆన్ చేసి పెడుతున్నాను. లాస్ట్లో మనం పోపు వేసుకుంటాం. సిమ్లో పెట్టేస్తాను. ఈలోగా ఇక్కడ మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో చింతపండు గుజ్జు, దీంట్లోకి కొంచెం కొత్తిమీర, సరిపడా ఉప్పు, అలాగే సరిపడా నీళ్ళు. ఓకే, దీంట్లోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్, సో ఇది బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు. బెల్లం లేకుండా కూడా బాగుంటుంది. కొద్దిమందికి ఆ కమ్మదనం కొంచెం ఇష్టం ఉంటుంది కదా, కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు తురిమిన బెల్లం. ఓకే, నెక్స్ట్ దీనికి మనం ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాం. సో పోపు ఉంటే కూడా చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ అనేది ఇంకొంచెం బాగా పెరుగుతుందన్నమాట. కొంచెం ఆయిల్, నెక్స్ట్ దీంట్లో ఎండుమిరపకాయలు, ఇవి కూడా బాగా వేగాలి మనకి. సో మధ్య మధ్యలో నంచుకోవడానికి బాగుంటాయి ఎండుమిరపకాయలు. ఓకే, సో ఇవి కొంచెం లైట్గా కలర్ మారుతున్నప్పుడే పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. ఓకే, సో పప్పుల పోపు దీంట్లో బాగోదు. ఓకే, సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి కరివేపాకు,
సో ఇది కొంచెం మనకి చల్లారాలన్నమాట, ఎందుకంటే మరీ ఎక్కువ నూనె వేడివేడిగా ఉండే దాంట్లో యాడ్ చేసుకోవాలి. పచ్చిపులుసు కదా, కొద్దిగా అంటే 2 నిమిషాలు, మరీ చల్లగా కాకూడదు, ఒక మధ్యస్థంగా అంటే మనకు సగం చల్లారితే సరిపోతుంది. అప్పుడు దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో ఇంకా పచ్చి ఉల్లిపాయ కూడా యాడ్ చేసామనుకోండి, సూపర్ మధ్యలో తగులుతూ. ఉల్లిపాయ ఏంటంటే మనం సర్వ్ చేసుకునే ముందు కొంచెం యాడ్ చేసుకుంటే ఆ పచ్చిదనం తెలుసు, సూపర్గా ఉంటుంది. సో ఇది కొంచెం చల్లారాలి కాబట్టి మనం కొద్దిగా వెయిట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పోపు దీంట్లో యాడ్ చేసుకుందాం బౌల్లో. రైట్, దీంట్లో ఉల్లిపాయలు కొంచెం పొడవుగా ఉండాలి. రైట్, మధ్యస్థంగా ఉంటే బాగుంటుంది. నాకు కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీంట్లో నేను హాఫ్ చేసుకున్నాను. వీటిని యాడ్ చేసేటప్పుడు కొంచెం ఇలా చేతితో మెదిపి, ఓకే, ఇలా యాడ్ చేసేసుకోవాలి. అప్పుడు ఏంటంటే వాటి తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా పచ్చిపులుసులో యాడ్ అయ్యి బాగుంటుంది. ఆ ముక్కకు కూడా పచ్చిపులుసు ఆ పులుపు నువ్వుల ఫ్లేవర్ కూడా బాగా పట్టేసి సూపర్గా ఉంటుంది అన్నట్టు, మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయ తగులుతూ. ఓకే, సో ఒక్కసారి కలిపేసుకుందాం బాగా. సో టేస్టీ నువ్వుల పచ్చిపులుసు మనకు రెడీ అయిపోయింది. కొద్ది మంది దీంట్లో ఏంటంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ ఆన్ కావడానికి కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేస్తారు. అది మీ చాయిస్, కొంచెం పల్లీలు అనమాట. ఎక్కువగా మనకు నువ్వుల ఫ్లేవరే ఉంటుంది. కొద్దిగా వాటిని కూడా వేయించేసి పొట్టు తీసి పేస్ట్ చేసేసుకోవడమే. బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇది వైట్ రైస్తో మంచి కాంబినేషన్, లేకపోతే కిచిడి లాంటిది చేసుకున్నప్పుడు కూడా బాగుంటుంది. మధ్య మధ్యలో ఆ ఉల్లిపాయలు తగులుతూ కిచిడి పచ్చిపులుసు చాలామంది కూడా ఇష్టం అది. పైనుంచి ఇంకొద్దిగా కొత్తిమీర. నువ్వుల పచ్చిపులుసు రెడీ అయిపోయింది. ఓకే, చాలా సింపుల్ తయారు చేసుకోవడం. కొంచెం చింతపండు గుజ్జు ముందుగా నానబెట్టేసుకోవాలి, నువ్వులు వేయించేసుకుంటే సరిపోతుంది. మిగతాదంతా కూడా ఫాస్ట్గా అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. దానికంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. నువ్వుల పచ్చిపులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, తరిగిన ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు, బెల్లం, చింతపండు గుజ్జు, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, నూనె. నువ్వుల పచ్చిపులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నువ్వులు వేసి వేయించి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె వేసి పచ్చిమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో జీలకర్ర కూడా వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో చింతపండు గుజ్జు, కొత్తిమీర, సరిపడా ఉప్పు, నీళ్లు, మిక్సీ పట్టుకున్న నువ్వుల పచ్చిమిర్చి పేస్ట్, బెల్లం వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ పోపును కలిపి పెట్టుకున్న నువ్వుల మిశ్రమంలో వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే నువ్వుల పచ్చిపులుసు రెడీ.